ఇంటికాడ బాలు ఉన్నాయి బాలు గడికట్టలు కోసుకున్నా పోతాయి ఇక బర్రె పోతాయి ఇంటికి పోతాయి ఇక లేట్ అవుతుంది అంట అయ్యో ఇది ఓళ్ళ చేనుల దొంగతనం చేసిందేమో గడ్డి దొంగతనం చేసుకొని ఏమంటున్నావు ఏమంటలేని అక్క నువ్వు ఏమో తిన్నవా లేదా అని అడుగుతుంది తింటే మా కోడలు కది చేస్తాను ఏం చేస్తుంది పత్తి ఏరుడైందా మరి కాలేదు అందులో ఒకటి తేనేసి ఖరాబ్ అయిపోయింది కిందనే ఉన్నది అది ఏరమంటున్నారు అందుకని గడ్డి కొట్టుకుని పోతుంది ఇంటికి పోతున్నావా మరి ఇంటికే పోతున్నాయి ఇంటికే పోతాను వెళ్ళిన గడ్డి కోసుకున్నాను కట్టి పోతుంది మా కోడలు ఏం చేస్తుంది మా అత్త అన్నది రాలేదు పోదాం ఇక కాలేదు ఒక చేను ఉన్నది ఆ చేను అయితే మొత్తం పాడే అయిపోయింది ఖరాబ్ అయిపోయింది అంతా కింద పడిపోతుంది ఎక్కడ అక్కడ కైకిళ్ళు వస్తలేదు మీరు ఏడరైందా లేదు మాది ఏరుడు అయింది కానీ ఏం లేదు ఈ సంవత్సరం ఏం లాభం లేదు చెల్లె మందు కొట్టలేము కొట్టలేము ఓడున్నారు ఓడలేరు ఎప్పుడు కొట్టుడు అయితే పత్తి ఏమనిపిస్తున్నది ఎక్కడ అయ్యో లక్ష్మక్క మరి నీ కోడలు మంచిదని అంటారు కానీ కాదు ఏం మంచిది అబ్బా అది మంచిది అందరు అంటారు కానీ లక్ష్మక్క కోడలు మంచిదని కాదు ఏం మంచిది కాదు మంచిది కాదా మరి తిన్నవా మరి తిన్నా అదేమో మటానో లోటానో తెచ్చుకున్నదట ఇంత తిన్నది ముక్కలు తిన్నది వాటి పులిసి ఏమో నాకు దాపరం పెట్టింది గంజులో ఉన్నది గింతంత చోరు అయ్యో చేను మొత్తం ఎండిపోయింది అక్క గిట్ల కొడుకు మంది మంది కొట్టిండో ఏమో మొత్తం ఇట్లా అయిపోయింది చేను అంతా మొత్తం కోడలు పిల్లి ఇలా పని చేసిందో లేదో ఏమన్నా అంటాండిందో లేదో ఇలా కాలు చేతులు బాగా తోకరా పోయాడు పో లెంకరా పోయాడు లెంకరా పోయి పో నాకెందుకు చెప్తాడు వీరా నాకు చెప్పాడు ఆ మొత్తం తల్లికే చెప్తాడు నాకేం చెప్తాడు నీకే చెప్తాడు నీ మాట వింటాడు నా మాట వింటాడా నమ్మవాడు మాట వింటాడే నువ్వే అన్ని నేర్పుతావే నువ్వే పోయి అమ్మకి ఎదురు చెప్తావా నా కోడలు ఏం పని సాధగా ఈ ఆకి కూడా నువ్వు పోరాదాయి ఏమంటే నా కోడలు పొద్దుగల ఏం సొంపు పెడుతున్నావే నువ్వు నీకేమన్నా నేను ఏమంటున్నావు ఆకిలి నొక్కుంటున్నా నీకేమన్నా అన్నా నేను నేనేం కొలుగుతున్నా నాకిల్ని సప్పుడాక నువ్వు వాళ్ళ ఆడకట్టు వాళ్ళ గౌని తోకరాపు నీకేమన్నా నేను ఏమంటున్నావు ఏమైనా ఫోన్ పట్టుకుంటావు తీరుతావు ఏమైనా నా కొడుకు నాకేం సోకులు లేవు అదే ఇంతగానం సోకులు ఉన్నాయి ఇంకా ఏం సోకులు లేవు ఇక 300 సీరే 300 సీరే నువ్వు ఇప్పుడు పట్టు సీర కట్టుకొని ఉన్నావు పట్టు సీర నేను కట్టుకుంటే నేను కమ చేసి నేను కట్టుకున్నాను కామ చేసుకుంటే ఇస్తాడు నువ్వు కట్టుకుంటున్నావు నీ కొడుకు ఏమన్నా ఇచ్చిందా నాకు పైసలు కమ చేసినాయి కావుడికి పోతాయి ఆడు తాగాడు ఎందుకు తాగాడు సత్య పూసే నీ కొడుకు సత్య పూసే రోజు చూడాలా నువ్వు ఎంతగానో ఫుల్ తాగి ఏమైంది మీరు పొద్దుగా నువ్వు నేను ఐసిదాన్న ఇన్నాయే మళ్ళా కదన్నమాట
అదే పొద్దున పెట్టి పొద్దున వేసి అదే తిడుతుంది నాకు నూక్కుంటా అని తిడుతుంది ఆడకట్టోళ్ళంతా పరిచయం అయిపోతుంది. ఎందుకు అది తిడుతుంది కదా. మరి పోలు తోమరా తెల్లలేవో కానీ వాళ్ళు నువ్వు తోమాలా నేను ఎంతకని తోమరా ఇయ్యాల రేపులని చెప్తున్నారా పాపం దాన్ని కష్టపెడుతున్నావు నీకున్నది అదే బుద్ధి లక్ష్మి ఇట్లనేనా ఎందుకు ఎత్తలేరు దునియాల కోడలు ఎత్తలేరా వాళ్ళు కోడలు చేసులేదు ఎందుకు లేరు ఆయతం ఏమన్నా పోయా ఏమా ముందట్లేక ఆయతం సిలిండర్ ఇంత బియ్యం పెట్టి ఇంత పప్పు వేసి ఇంత అన్ని పెట్టుడే బారా అత్తనే చేయబడుతుంది ఎందుకు వస్తారు అది చేసులేరు కోడలు ఎందుకు చేస్తారు దానికి సాదా కాదు పని లక్ష్మి దానికి పని సాదా కాదు కట్నం తెచ్చినది బాగా ఇది దానికి మరి తెచ్చినప్పుడు అయితే అంతగానో కష్టం వాళ్ళకి అయితే నా ఇంటికి 50 లక్షలు అయితే నన్ను విట్టుడేనా ఎట్లా ఓళ్ళు పడదు రేపు ఓళ్ళు పడతలేరు నేను చెప్తున్నావు ముసల్దానికి ఏమో సాడీ చెప్తున్నావు ముసల్దానికి చెప్పలేను నేను చాయ్ పోయినా మంచి చాయ్ ఇది కూడా పోయినా చెప్పేది నేను మంచి బాగా ఇది వచ్చింది నా పైన పోలు ఎత్తేస్తుంది ఏమైనా బియ్యం జరుగుతున్నా కానొస్తలేదా కన్ను కాని రాకపోతే అద్దాలు పెట్టుకో ఏం కైకి వస్తా నాకు ఏడ సాధన కూర్చున్నా ఇక ఏం చేస్తున్నా ఇంత కూర్చున్నది తింటున్నది అంత మంచిగా తింటున్నది మీ కోడలు లవి చేస్తుంది తిరుగుబడి చేస్తుంది కొడుతుంది కోడలు ఉన్నది పైకి వస్తావా అంటే ఏమంటది నేను రాను జీతం ఉన్నానా అంటది కైకి పోమంటే బాగా పైసలు తెచ్చినాడు వేరేళ్ళతో కయ్యాలాడుతుంది నువ్వు పోతావా ముందు నేను బిలాకున్నా గానీ అత్త అత్త అంటుండే ఇప్పుడు ఏంటి కత్తలేమో 50 లక్షలు కట్నం వచ్చి నుంచి పొగరొచ్చింది ఇక పోని రాకపోని మేము మందిని పిలుచుకుంటాం కోడలే మంచిది అత్తనే గయ్యాలి నెత్తి బాగా గొప్పది కదా సునీత కట్నం కొంచెం పేర్ల ఇవ్వమంట బాగా ఏం చేస్తున్నావే ఏం లేదు ఇలా కూర్చున్నా మాకు చాలా బాగా పేర్లు బాగా అయినాయి కొంచెం చూడవు నాకు పని ఉన్నదే నాకు తోటలకు పోయేది కొంచెం చూడు కొంచెం అబ్బా నేను చూడనే అబ్బా మీదనే వాడుతున్నాయే సండం లేవే తల్లిగో బాగా చూస్తుంది కొద్ది అన్ని పెట్టుకోవాలి కమ్మలు బొట్టు అన్ని పెట్టుకోవాలి పొగడు ఉన్నాడు మస్కత్తున్నాడు అందుకో బొట్టు అన్ని సింగారం మొత్తం మంచిగా 2 ముత్తైదుగా కొట్టాలండి మరి ఎప్పుడు రాడా అత్తడు ఎప్పుడు వస్తాడు మరి అత్తడు వచ్చేటప్పుడు ఆడే పెళ్ళికి సుగరాలే మరి అత్తడు ఆడే తీరం మనసుగా పుట్టిండు కానీ అత్తడు అత్తడు ఎప్పుడు వస్తాడు అత్తడట ఈ నెల వస్తాడు మరి మాకైతే చూపెట్టలే మా మరి అత్తడు అత్తడు వచ్చినాక నాకు బర్రెలు ఉన్నాయి మా వాళ్ళు ఇచ్చిన 4 గడ్డి తెచ్చుకుంటా పాడితే పాలు వెండుకుంటా అమ్ముకుంటా బతుకుతా అట్లని బతుకుతావు మరి బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు మరి ఉన్నాడు కదా నా మగాడు ఉంటే మరి ఫోన్ చేయడు మరి చేయకపోని అంటే మరి బొట్టు ఎందుకు బొట్టు తీసేయలేదు చచ్చిపోయాక పొట్టుండాలి మామగా లేడు బొట్టు వల్ల అత్తడు మామ మస్తు ఫోటో చూపెట్టు మరి 700 ఫోటో ఇరిగిపోయింది ఎట్లా ఫోన్లు అయితే నా దగ్గర ఫోన్ లేదు ఎందుకు లేదు ఫోన్ లేదు నా దగ్గర లేదు దాని ఉన్నావా నువ్వు లేదు నా కొడుకు కొనిమంటే కొనియాలి ఎందుకు కొడుకు నా పైసలు నేను ఎందుకు పెట్టాలా నీకు నా కొడుకు కొనిమంటే కొనిస్తాడు మరి నీ కొడుకు నువ్వు పని చేస్తలేవు నేను ఎందుకు పని చేస్తాను అది అయిపోయింది నాకు బాగా గడ్డి తెచ్చుకుంటే పాలు ఎందుకు అమ్ముకుంటా పాలతోనే ఎన్ని రోజులు కడుపు రెండుతుంది నాకు చాలు కావాలా పైసలు చాలు నాకు ఊరోళ్ళు లేరా ఊరోళ్ళు పెడతారా పెడతారు పెట్టారు నేను మంచి మాట ఏంటికిరా తాగు 2 రూపాయలు
చిన్న మనమడు వచ్చినా ఇచ్చిన నేను మరి నాకు నా కొడుకు పెట్టావా ఏం నీ కొడుకు నువ్వు పెట్టాలా నా కొడుకు నా బిడ్డ మనమడు నేను పెడుతున్నా నీ కాళ్ళు కాకులు ఓడవా నా కన్న కాకు కూడా అంటావా నువ్వు లేకుంటే నా కొడుకు పైసలు ఇస్తలేవు ఎందుకు ఇస్తా నేను నా మనమడికి నేను ఇచ్చుకున్నా ఎందుకు ఇస్తా నువ్వు బిడ్డ కొడుకుకి ఇస్తా నేను మనమడగాడా నీకు మనమడే ఆడి కూడా ఇస్తా ఎప్పుడు ఇచ్చినవే ఇస్తా పెట్టిన దానివి ఎందుకు అడగండి నేను ఇస్తా ఎప్పుడు ఇచ్చినవే నువ్వు ఎన్ని అడిగాలి ఎప్పుడు ఇచ్చినావు నువ్వే ఇస్తావు బాగా లేకుంటే తినుకుంటా నువ్వే ఈడ మా ఇంటికాడ ఏమో తినుడు వాళ్ళ కొడుకులనేమో ఇచ్చుడు పైసలు నా బిడ్డ కొడుకు వాడు నా బిడ్డ కొడుకు వాడు బిడ్డ కొడుకు అయితే నా కొడుకుకి ఇయ్యావు నువ్వు ఎందుకు ఇస్తా నీ కొడుకు ఎందుకు ఇయ్యావు కళ్ళు కాకులు ఓడవాలి కుక్క ముఖం దానా నువ్వే బర్రె ముఖం దానా ఎక్కడికి వచ్చినావు నా కోడల గండనై పుట్టినావు నాకేమైనా సూపర్ ఉంది నువ్వేం చేస్తున్నావు నీ కాలు ఇరిగిపోను నిన్ను కొండ పోను అందరూ కాదే కచకాలు ఆడుతున్నారు బాగా కన్నం తెచ్చినావు బాగా ఏమైనా ఫోన్ పట్టుకొని ఇంత కూర్చుంటావా అయిపోయా నువ్వు కూడా చూస్తావు బాగా అందరూ అందరూ ఆడకట్టు నువ్వే రాయే చూసుకుందాం అంటనే రాయే నువ్వు నేను రాయే చూసుకుందాం రాయే ఏమే బాగా ఇచ్చేస్తున్నావు బాగా ఇచ్చేస్తున్నావు ఏమే నువ్వు మై విలేజ్ జీవితాలు A to Z యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటను మాత్రం గట్టిగా కొట్టుండ్రి.